హలో అండి, అందరికీ వెల్కమ్ టు లైఫ్ విత్ సుహి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ నాటుకోడి పులుసు. నాటుకోడి అంటే ఇది కంప్లీట్గా నాటుకోడి కాదు, ఇళ్ళల్లో దానా వేసి పెంచుతూ ఉంటారు కదా, అలాంటి నాటుకోడి. నేను ఒక కోడిని తీసుకొని దాన్ని మంచిగా బొగ్గుల మీద కాల్పించి పీసెస్ కట్ చేయించుకున్నాను. ఇంటికి తీసుకొచ్చాక మంచిగా వాష్ చేసేసుకొని అందులోకి కొంచెం టర్మరిక్ పౌడర్, మన టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే మన టేస్ట్కి సరిపడా కారం వేసుకుంటున్నాను. ఇందులోకి 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పాటు పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసి పెడితే మనకి మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టి కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఈ నాటుకోడి పులుసు చేసుకోవడానికి నేను ఒక పెద్ద ఆనియన్, ఒక టొమాటో, ఒక 4 గ్రీన్ చిల్లీస్ తీసుకుంటున్నాను. ఆనియన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, టొమాటో, కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఒక పాన్ పెట్టుకొని అందులోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ నేను గానుగలో తీసిన పల్లి నూనె వాడుతున్నాను. మనకు నచ్చిన నూనె ఏదైనా వాడచ్చు, కానీ పల్లి నూనె నాన్ వెజ్కి కొంచెం టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. నాన్ వెజ్లో మనకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతూ ఉంటుంది కదా, అందుకే నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసేసుకొని అవి బ్రౌన్ కలర్లోకి రోస్ట్ అయిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం ముందే యాడ్ చేసాం కదా, అందుకే కొంచెమే యాడ్ చేశాను. అది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోకి టొమాటో పీసెస్ యాడ్ చేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, నాటుకోడి, అది వేసేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు రోస్ట్ చేయాలి. రోస్ట్ చేసిన దాంట్లోకి మనం కొంచెం గ్రేవీ కర్రీ కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు మంచిగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది.
నాటుకోడి పులుసు మనకి గారెల్లోకి కానీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.